క్రమశిక్షణను నేర్పిస్తుంది. మనకి ధైర్యాన్ని, ఓపికని, సహనాన్ని, మనోనిబ్బరాన్ని, నిర్ణయాలను తీసుకునే పటిష్టతను మరియు మనశ్శాంతిని, మరి సెల్ఫ్ కంట్రోల్ అంటారు దీన్ని. మరి అదేవిధంగా మనశ్శాంతి మరియు సెల్ఫ్ కంట్రోల్ని మరియు సమయ పాలన, టైం మేనేజ్మెంట్ని, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క రంజాన్ మరియు ఉపవాసాలు మరియు సహరీ ఇఫ్తార్లు ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నాయి. మరియు దేవునికి దగ్గర చేయడంతో పాటుగా పాపాలకు దూరంగా చేస్తుంది ఉపవాసం, మరియు చెడులకు దూరం చేస్తుంది ఈ యొక్క ఉపవాసం. మనల్ని అదుపులో ఉంచుతుంది ఈ యొక్క ఉపవాసం మరియు రంజాన్. మరియు దాన ధర్మాలని చేయడం కోసం మన యొక్క మనస్సు ఒప్పుకుంటుంది. అదేవిధంగా జకాత్ సిస్టమ్ని మరి పటిష్టం చేస్తుంది ఈ యొక్క రంజాన్. మరియు ఇరుగు పొరుగు వారితో సంబంధాలను గుర్తు చేస్తుంది. మరి యొక్క జకాత్ అనేది ఒక్క రంజాన్లోనే కాదు, మిగతా సంవత్సరంలో కూడా ఈ యొక్క జకాత్ అనే వ్యవస్థ, దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతులు, ఉమ్రాలు ఇవి ఈ సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా చేయవచ్చు, కేవలం రంజాన్లోనే కాదు. కాకపోతే రంజాన్లో చేస్తే ఇంకెక్కువ పుణ్యాలు లభిస్తాయి. ఇంకా కొన్ని ఆరాధనలు, మనం ఒంటరిగా చేసే ఆరాధనలు కూడా ఉన్నాయి రంజాన్లో. కొన్ని ఆరాధనలు కుటుంబంతో కూడా చేయవచ్చు, కొన్ని ఆరాధనలు సమాజంతో, ఇతరులతో కూడా కలిసి లేదా కలిపి చేయొచ్చు. మరి బంధుమిత్రుల యొక్క హక్కులను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, అవి కూడా నెరవేరుస్తూ ఈ యొక్క ఆరాధనా పద్ధతులను మనం కొనసాగిస్తూ ఉండాలి. ఉపవాసం తగలకూడదు అని మనలో చాలామంది పొద్దున్నే ఉపవాసం తగలకూడదని కడుపు నిండా తినేసి, కడుపు నిండా నీళ్లు తాగేసి, లేదా ఇంకా ఎనర్జీ కోసం ఏమేమో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు ఉపవాసం ఉండేది ఎందుకు? మనం ఉపవాసం తెలియకూడదు అనా, లేదా ఆకలి వేయకూడదు అనా? మన ఉపవాసం మనకి నేర్పిస్తున్నది ఏంటి? రంజాన్ నేర్పిస్తున్నది ఏంటి? అసలు అల్లా ఉపవాసం ఎందుకు పెట్టాడు? అటువంటి వారికి అర్థమవుతుంది అసలు ఉపవాసం అనేది ఎందుకని. మనం కడుపు నిండా తినేసి, అంటే ఇక ఉపవాసం అనేది తెలియకూడదు సాయంత్రం దాకానే అని అనుకుంటే, మరి అది మన యొక్క ఆరాధన ఎటువంటి ఆరాధన మనం అల్లాకి అర్పిస్తున్నాం? ఒక్కసారి మనకి మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మరి అసలు మనిషికి ఉపవాసం అంటే అర్థమైందా? ఉపవాసం అయిపోగానే కేవలం మరి మితమైన ఆహారం తీసుకోవాలి, ఉపవాసం పెట్టే ముందైనా, ఉపవాసం అయిపోయిన తర్వాత అయినా సరే. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ ఏమిటి? మన కడుపుని 3 భాగాలు చేయాలి. ఒక భాగం గాలి, రెండవ భాగం నీరు, మూడవ భాగం ఆహారం. ఇలా చేయమని చెప్పారు. ఇలా చేస్తే గనక వారికి ఆరోగ్యము ఉంటుంది, అలానే ఆధ్యాత్మికంగా కూడా మంచిగా ఉంటారు. ఇలా ఉంచుకోమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు